మధుర ఫలం మామిడిని పండించిన రైతులు ఈ సంవత్సరం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. మద్దతు ధర ప్రకటించినా ఆ ధరకి కొనుగోలు జరగకపోవడంతో ఆందోళన బాటపడ్డారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా తోతాపురి మామిడి సాగు రైతుల గోడుపై టీవీ9 స్పెషల్ రిపోర్ట్ ఇది. ఏపీలో మామిడి సాగులో ఉమ్మడి చిత్తూరు జిల్లాది అగ్రస్థానం. ఈ ఏడాది దాదాపు 2,70,000 హెక్టార్లలో మామిడి సాగైంది. ఇందులో 80% తోతాపురి రకాన్ని సాగు చేశారు రైతులు. దిగుబడి అంచనాలకు మించి 8 లక్షల టన్నుల వరకు వచ్చింది. ఈసారి పంట కాసులు కురిపిస్తుందనుకుని ఆశపడ్డ రైతులకు నిరాశే ఎదురైంది. దిగుబడికి తగినట్టుగా డిమాండ్ లేకపోవడంతో మామిడి రైతుల్లో ఆందోళన నెలకొంది. తోతాపురి రకం మామిడికి కిలోకు 12 రూపాయల చొప్పున మద్దతు ధర ప్రకటించిన అధికార యంత్రాంగం ఫ్యాక్టరీలకు 8 రూపాయలు ఇవ్వాల్సింటుంది. మిగతా 4 రూపాయలు ప్రభుత్వం సబ్సిడీగా ఇవ్వాలని నిర్ణయించింది. చిత్తూరు జిల్లాలో 34, తిరుపతి జిల్లాలో 7 పల్ప్ ఫ్యాక్టరీలు ఉన్నప్పటికీ ప్రభుత్వ ఆదేశాల మేరకు మామిడిని కొనుగోలు చేయకపోవడంతో రైతులు మండిపడుతున్నారు. మా సమస్య ఏం లేదు సార్, గవర్నమెంట్ చెప్పిన మద్దతు ధర ఇవ్వట్లేదు. డిలే చేసి చాలా రోడ్డు మీదకి వచ్చేట్టు చేశారు ట్రాక్టర్లో. వీళ్ళు ఒక బిఫోర్ 15 రోజులు ముందు స్టార్ట్ చేస్తుంటే వచ్చిన ముందు రైతు ముందు పక్కానికి వచ్చిన పంట ముందు కోసుకుంటారు, వెనకాల పక్కానికి వచ్చిన పంట రైతు వెనకాల కోసుకుంటాడు. ఇప్పుడు అన్నీ ఒకేసారి వచ్చి ఫ్యాక్టరీల దగ్గర పడినారు. రేటు చెడిపోతూ ఉంది పంటలో. ఏం చేస్తాము? రైతుల పరిస్థితి అంటే అర్ణార్థంగా ఈ బగులు రాత్రి నిద్ర రాకుండా ఎడబడుతున్నారు. దానితో దొంగల భయం. ట్రాక్టర్లు వేరా ఎక్కడ పోతుందని శుక్రవారం కోసిన పంట కూడా ఇక్కడే ఉంది, ట్రాక్టర్లోనే చెడిపోతూ ఉంది. ఏం చేస్తాము? ఈ నష్టాన్నంతా గవర్నమెంట్ భర్తీ చేయాలా? పెరిగిన దిగుబడి, తగ్గిన డిమాండే రైతుకు శాపంగా మారింది. జిల్లాలోని పల్ప్ ఫ్యాక్టరీలకు వేలాది టన్నుల మామిడి వచ్చి చేరుతోంది. లారీలు, ట్రాక్టర్ల లోడ్లు ఫ్యాక్టరీల ముందు బారులు తీరాయి. పల్ప్ ఫ్యాక్టరీల నుంచి మద్దతు ధర లభించకపోవడంతో తమ గోడును ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాని స్థితిలో మామిడి రైతు కొట్టుమిట్టాడుతున్నాడు. మామిడికి మద్దతు ధర దక్కకపోవడంతో ఆగ్రహంతో మామిడికాయలను రోడ్డుపై పారబోస్తున్నారు రైతులు. కొంతమంది రైతులు కాయల్ని కొయ్యకుండా చెట్లపైనే వదిలేస్తున్నారు. పల్ప్ ఫ్యాక్టరీలు వెంటనే మద్దతు మేరకు కొనుగోలు చేయాలని ధర్నాలకు దిగారు. ప్రాసెసింగ్ చేసే యూనిట్స్ సరైన సమయంలో ప్రారంభించకపోవడం వెనుక కూడా కుట్ర దాగి ఉంది అన్న విమర్శలు రైతుల నుండి వినిపిస్తున్నాయి. పల్ప్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు, వ్యాపారులు, దళారీలు సిండికేట్గా మారిపోవడంతో తమకు మద్దతు ధర దక్కడం లేదని రైతులు ఆరోపణలు చేస్తున్నారు. కాయలు మేము కోయేస్తాం రైతుగా ఉండి, ఇక్కడ 4 రోజులు 5 రోజులు టోకన్ లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ బోర్డు పెట్టేస్తే మా పరిస్థితి ఏం సార్? ఒకవేళ కాయలు లోపలికి వెళ్తే 1 టన్ నుంచి వెయిటింగ్ కాల్ టన్ బయట వస్తాయి. అప్పుడు వేస్ట్ అయిపోతాం. రోజు మార్చి రోజు కానీ అన్లోడ్ చేస్తే మాకు ఇబ్బంది లేదు. ధర కథ వదిలేయండి, ఆ ధర ఎట్లయినా అయిపోతుంది. మాకు మా కాయలు లేకుండా వెళ్తే చాలు. 3,500 అవుతుంది సార్. కోతకోలే 5,000 రూపాయలు బాడుగా భోజనాలు అన్నీ అవుతాయి సార్. అసలు దున్నడానికి కూడా రావద్దు సార్. ఇప్పుడు 45,000 వస్తుంది సార్. 10,000 రూపాయలు ఇప్పుడే అయిపోతే మళ్ళీ సంవత్సరం అంతా మెయింటైన్ కాస్ట్ ఏం చేయాలి సార్? ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 34 ఫ్యాక్టరీలు మాత్రమే ప్రాసెసింగ్ ని ప్రారంభించడంతో గుజ్జు పరిశ్రమల్లో కొనుగోళ్లు పరిమితంగానే ఉంటున్నాయి. దీంతో ఫ్యాక్టరీల బయట దళారీల దందా, వ్యాపారుల దగ కొనసాగుతోంది. ప్రభుత్వం తోతాపురి రకం మామిడికి కిలోకు 12 రూపాయల దాకా లభించేలా చర్యలు తీసుకున్నా కూడా మద్దతు ధర లభించడం లేదు. తమ పరిస్థితిని కలెక్టర్ల దృష్టికి కూడా తెచ్చారు రైతులు. తెచ్చిన పంటతో ఇంటికి తిరిగి వెళ్లలేక రోడ్లపైనే రోజుల తరబడి మామిడి ట్రాక్టర్లతో రైతులు రాత్రింబవళ్లు పడిగాపులు పడుతున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదంటున్నారు రైతులు. మాకు మామిడికాయలు ట్రాక్టర్ ఇవాళ వస్తే, ఈరోజు బుధవారం అనుకోండి, బుధవారం వస్తే సోమవారం దాకా కూడా బండి బయట పోకుండా పరిస్థితి ఉంది. ఇక్కడ ఏమిరా అంటే వాళ్ళ బండ్లు 10 బండ్లు, వీళ్ళ బండ్లు 10 బండ్లు అనిపించి చేసుకుంటూ ఉన్నారు. రేటు గిట్టుబాటు కావలేదు. లోపల పోయిన కాయ ఒక లోడు 5 టన్నులు మన ట్రాక్టర్లో పోతే 1.5 టన్ను మళ్ళీ మనకు బయటనే వస్తుంది రిటర్న్. ఒక ట్రే కూడా మాకే పోసి పంపిస్తూ ఉన్నారు. అదొక వేస్ట్. రేటు ఇట్లా చేస్తున్నారు. ర్యాంపుల్లో 3 రూపాయలు కొంటూ ఉన్నారు. వాళ్ళు అదే ర్యాంపులో 3 రూపాయలు కొని ఇక్కడ వచ్చి ఈ ప్యాటి రేటుకు అమ్ముకుంటున్నారు. ఇది జరుగుతూ ఉంది. బండ్లు బయట పోవటం లేదు. సబ్సిడీ ఇచ్చింది, ఆ సబ్సిడీ కూడా మనకు ఇంతవరకు 4 రూపాయలు చెప్పినారే కానీ అది ఇంతవరకు ఏమీ బయట రావటం లేదు. ఈ 6 రూపాయలే మనకు నికరం అంటూ ఉన్నారు ఫ్యాక్టరీ వాళ్ళు. ఫస్ట్ నుంచి ఇట్లే ఉంది సార్. ఇది ఈ సంవత్సరమే. ఇంతకుముందు ఎప్పుడు 5 ఏళ్ళు ఈ బాధే లేదు మాకు. 25, 15, 20, 80 ఎంతో అమ్ముతూ ఉన్నారు. ఈసారి అంత మోసం ఎప్పుడూ లేదు. ఈ 5 ఏళ్ళు ఎప్పుడూ లేదు.
పాతకూలు కూడా రావాలి సార్. కోతకుల్లో ఇప్పుడు బాడీకి 3,000 అంటాడు. ఇప్పుడు ఆల్టో డ్రైవర్కి భోజనం వాళ్ళ ఖర్చులు మొత్తం లెక్క వేసుకుంటే రైతుకి ఏమీ లేదు. కాయి మనం కైలో నుంచి బయట పోడాలనేసి ఒక రైతుకు ఒక బాధే కానీ రైతు బాగుపడింది ఏదీ లేదు. మరోవైపు మామిడి రైతులకు అటు వైసీపీ నేతలు మద్దతు తెలుపుతున్నారు. మామిడి రైతులను ఆదుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాలకు దిగారు. ప్రభుత్వం తక్షణమే కలగజేసుకుని ప్రకటించిన మద్దతు ఇప్పించాలంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి సూచనలతో జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి గారు, అలాగే మా చిత్తూరు జిల్లా పెద్ద ఆయన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు, యువనేత మిథున్ రెడ్డి గారి యొక్క సూచనలతో ఈరోజు పూతలపట్టు నియోజకవర్గంలో ఈ యొక్క బంగారుపాలెం మండలంలో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ వద్ద మామిడి రైతులకు మద్దతుగా గిట్టుబాటు ధర కల్పించాలని ఈ ప్రభుత్వం ప్రకటించినటువంటి 4 రూపాయలు సబ్సిడీ, అలాగే బల్బ్ ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో వాటికి 8 రూపాయల లెక్కన తీసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వం నిర్ణయించిన రేటుకు ఈరోజు ఏ ఫ్యాక్టరీ కూడా తీసుకోవట్లేదు. పరిస్థితి దిగజారుతుండటంతో చిత్తూరు, తిరుపతి జిల్లా కలెక్టర్లు రంగంలోకి దిగారు. తోటల్లో తోతాపురి కాయలు చెట్లపైనే పక్వానికొచ్చి రాలిపోతుంటే, మరోవైపు ఫ్యాక్టరీల ముందు రోజుల తరబడి ట్రాక్టర్లలోనే మామిడి మగ్గిపోతున్న పరిస్థితి. తోతాపురికి ధర తగ్గించి కొనుగోలు చేస్తే కేసులు పెడతామంటున్న జిల్లా యంత్రాంగం అపోహలు వద్దు, ఆదుకుంటాం అంటోంది. రైతు పండించిన చివరి కిలో మామిడికి కూడా 4 రూపాయల అదనపు ధర ప్రభుత్వం చెల్లిస్తుందని భరోసా ఇస్తోంది. సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని చెబుతోంది. ప్రొసెసర్స్ పనిచేస్తేనే రైతులకి మనం తీసుకెళ్తాం కదా. అన్ని యూనిట్స్ ఎక్కడికి వెళ్తాయి? పక్కన రాష్ట్రానికి వెళ్ళిపోతాయి. వాళ్ళు పోటీ చేస్తున్నారు, వాళ్ళు నేషనల్ మార్కెట్లో పోటీ చేస్తున్నారు, ఇంటర్నేషనల్ మార్కెట్లో పోటీ చేస్తున్నారు. సో సపోజ్ వాళ్ళు 8 రూపాయలు స్టార్ట్ చేస్తే ఈరోజు వాళ్ళు ప్రాసెసింగ్ చేయలేని పరిస్థితుల్లో ఉంటారు. ఎందుకు? ఆర్డర్స్ అక్కడికి వెళ్తున్నాయి. రెండోది, ఇది మనం ఎట్లా వెరిఫై చేసినాం, ఇది కరెక్ట్ కాదా? కోకోకోలాతో మాట్లాడుతున్నాం, ప్రతిరోజు పెప్సీ వాళ్ళతో మాట్లాడుతున్నాం. వాళ్ళ యూనిట్స్ వాళ్ళు ఎవరెవరు వాళ్ళకి ఆర్డర్ ఇస్తున్నారు, నాసిక్ నుంచి, మహారాష్ట్ర నుంచి, వాళ్ళతో మాట్లాడుతున్నాం. ఈరోజు వాళ్ళ యూనిట్స్ నుంచి 5 రూపాయలకి మెట్రిక్ టన్ ప్రాసెస్ చేసుకుని వాళ్ళకి ఆర్డర్స్ వస్తున్నాయి, ఇన్వాయిసెస్ వస్తున్నాయి. సో ఈ సిచ్యువేషన్ వల్ల మనం ఆ 8 రూపాయలు ఇవ్వలేకపోయాము. ఇది మార్కెట్ సిచ్యువేషన్. చిత్తూరు జిల్లా మాట్లాడితే ఒక 4 నుంచి 450 లక్షల వరకు మనం పే చేస్తాము. ఆల్మోస్ట్ 160 నుంచి 170 కోట్ల వరకు సబ్సిడీ కూడా గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్, ఈకేవైసీ డీటెయిల్స్ అన్నీ ఇమీడియట్గా ఆల్రెడీ చేసేసాము. చివరి వరకు బేసిక్లీ రైతుల నుంచి పంట ప్రొక్యూర్ చేస్తాం. ఈ నేపథ్యంలోనే ఫ్యాక్టరీలు, మండీలను పరిశీలిస్తున్న కలెక్టర్లు రైతుకు చెల్లిస్తున్న ధరలు, కొనుగోలుకు జారీ చేస్తున్న టోకెన్లను పరిశీలిస్తున్నారు. ఈ ఏడాది వాతావరణం అనుకూలించడం, రుతుపవనాల ముందస్తు ప్రభావంతో అకాల వర్షాలు కూడా మామిడి రైతుకు శాపంగా మారాయి. మే నెలలోనే దిగుబడి వచ్చినా మామిడిలో నీటి శాతం అధికం కావడంతో సైజు కూడా పెరిగింది. గత డిసెంబర్ నెల నుంచి 2024 నుంచి ఈ సిచ్యువేషన్ రివ్యూ చేస్తున్నాను. మామూలుగా పంట చూస్తే డిసెంబర్ తర్వాత ఎంత పంట వస్తుంది, ఒక మార్కెట్ సర్వే చేయడం జరుగుతుంది. సో ఆ సమయం నుంచి మనం కంపెనీతో టచ్లో ఉండి ఒక ఇన్ఫర్మేషన్ అంటే మనకి ఏమొచ్చింది, ఈసారి పంట చాలా ఎక్కువ వస్తుంది. మరియు మార్చ్ నెలలో, ఏప్రిల్ నెలలో, మే నెలలో కూడా వర్షం పడింది. ఆ వర్షం పడిన తర్వాత ఏమైంది, ఈ సైజ్ పెరిగిపోయింది, ఆల్మోస్ట్ డబుల్ సైజ్ అయిపోయింది. సో క్లైమేట్ కండిషన్స్ వల్ల మరియు గత సంవత్సరం పంట తక్కువ ఉంది, ఒక్కొక్క సంవత్సరం అంటే ఒక సంవత్సరం తక్కువ, ఒక సంవత్సరం ఎక్కువ. సో ఈ సంవత్సరం ఎక్కువ పంట రాయడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా నేను మామిడి సిచ్యువేషన్ చూశాను. మొత్తం జూన్, జూలైలో జిల్లాలో 24 రూపాయల ప్రైస్ చిత్తూరు జిల్లాలోనే ఇవ్వడం జరిగింది. 30 నుంచి స్టార్ట్ అయ్యి 22 నుంచి 24 రూపాయల ప్రైస్ ఈ ఫ్యాక్టరీస్ అందరూ ఇచ్చారు. ఈవెన్ ట్రేడర్స్ కూడా 20 నుంచి 21 రూపాయలు ఇచ్చారు. సో మే వరకు కూడా మనం డేటా తీసుకుంటే కంపెనీస్ దగ్గర 40,000 మెట్రిక్ టన్ ఇంకా పల్ప్ ఉంది. డిమాండ్ కొద్దిగా తగ్గింది, కంట్రీ వైజ్ డిమాండ్ తగ్గింది, క్లైమేట్ చేంజ్ వల్ల డిమాండ్ తగ్గింది, ఎక్స్పోర్ట్ కారణం వల్ల కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సో ట్రేడర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళు కొన్ని గవర్నమెంట్ నుంచి సాయం కూడా అడిగారు. కంపెనీ వాళ్ళు ఏం సాయం అడిగారు, సరే ఏమేమి లోన్స్ ఉన్నాయి, మీరు రీస్ట్రక్చరింగ్ చేయండి. గవర్నమెంట్ కూడా చీఫ్ సెక్రటరీ స్థాయి వరకు ఇది రివ్యూ చేయడం జరిగింది. చీఫ్ స్థాయి సెక్రటరీ సార్ మరియు సెక్రటరీ టు సీఎం గారు వాళ్ళు కూడా ఇంటర్వ్యూ అయ్యి మనం వాళ్ళ లోన్ రిస్ట్రక్చర్ కూడా చేశాం.